సో హలో గైస్, వెల్కమ్ టు మ్యాథ్స్ తెలుగు. ఇవాళ టాపిక్ వచ్చేసి ద చైన్ రూల్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. సో ద చైన్ రూల్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? సో ఫస్ట్ చైన్ రూల్ ఆఫ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, ఫంక్షన్ తీసుకున్నప్పుడు నేను ఒక z అనే ఫంక్షన్ ఇండికేట్ చేసి ఆ z అనే ఫంక్షన్ ఏంటి అంటే u, v అని తీసుకుంటున్నాను. ఈ ఒక మెయిన్ ఫంక్షన్ లో ఇప్పుడు మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ మళ్ళీ సబ్ ఫంక్షన్ ఫామ్ చేసినాయి అనుకోండి, అంటే ఏంటి? ఇప్పుడు u కి మళ్ళీ ఒక ఫంక్షన్ ఫామ్ కావాలి, v కి మళ్ళీ ఒక ఫంక్షన్ ఫామ్ కావాలి. ఇప్పుడు u ని x, y అనుకుంటున్నా అండ్ v ని కూడా x, y అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఏమైందంటే z అనే ఒక ఫంక్షన్ మళ్ళీ అందులో ఉన్న ఫంక్షన్ వేరియబుల్స్ మళ్ళీ సబ్ ఫంక్షన్ ఫామ్ అయినాయి, అంటే ఇంకొక ఫంక్షన్ ని ఫామ్ చేసుకునే. ఇట్లా అన్నప్పుడు మనం చైన్ రూల్ యూజ్ చేస్తాం. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే సబ్ ఫంక్షన్ లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, 2 or 3 or 4 అట్లా ఎక్కువ మల్టీ వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు చైన్ రూల్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఓన్లీ ఇండివిజువల్ x అనేది ఒక్కటే ఉంది అనుకోండి, అప్పుడు టోటల్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ ఫామ్ అవుతుంది. సో మనకి ఇప్పుడు 2 వేరియబుల్ తీసుకుంటున్నాం. ఈ 2 వేరియబుల్స్ ఏంటి? చైన్ రూల్ ని ఫామ్ చేస్తున్నాయి. సో చైన్ రూల్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సో మనకి ఇప్పుడు సబ్ ఫంక్షన్ లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, అంటే మనకు చైన్ రూల్ పార్షియల్ డిఫరెన్షియేషన్ లో కూడా 2 మెథడ్స్, అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు x కి డిఫరెన్షియేషన్ పాసిబుల్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు y తో కూడా పాసిబుల్ అవుతుంది. సో మన చైన్ రూల్ లో 2 ఆన్సర్స్ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు x ఆన్సర్ ఒకటి, విత్ రెస్పెక్ట్ టు y ఆన్సర్ ఒకటి. సో ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x ఎట్లా వస్తుంది? ∂z by ∂x. సో ∂z by ∂x ఎట్లా ఫామ్ చేయాలి? ఫస్ట్ ఇవి ఎట్లున్నాయి చూడండి. నేను z అనే ఫంక్షన్ తీసుకున్నా, z అనేది xy వేరియబుల్స్ లో u and v వేరియబుల్ లో ఉంది. z and y u and v వేరియబుల్స్ లో ఉంది. దెన్ ఈ u మళ్ళా x వేరియబుల్ కి వెళ్ళింది, y వేరియబుల్ కి వెళ్ళింది. మళ్ళీ ఈ v కూడా x వేరియబుల్ కి వెళ్ళింది, y వేరియబుల్ కి వెళ్ళింది. అంటే ఇక్కడ ఒక చైన్ సిస్టమ్ అనేది ఫామ్ అయింది. అంటే ఒక చైన్ లూప్ లాగా ఫామ్ అయింది. అట్లా అందుకే మనం ఏంటి చైన్ రూల్ అనేది మనం దీన్ని పిలుచుకుంటాం. సో ఇప్పుడు ఏంటి? నాకు x వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. విత్ రెస్పెక్ట్ టు u లో ఉంది x, v లో ఉంది. అంటే మొత్తం ఎల్లో ఉన్నాయి? z అనే ఫంక్షన్ లో. అంటే ఫస్ట్ నేను ∂z by ∂x ని మెయిన్ ఫంక్షన్ ని u తో డిఫరెన్షియేట్ చేయాలి, మళ్ళీ u అనే సబ్ ఫంక్షన్ ని మళ్ళీ x తో డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, మెయిన్ ఫంక్షన్ ని v తో డిఫరెన్షియేట్ చేయాలి, పార్షియల్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ v ని మళ్ళీ x తో డిఫరెన్షియేట్ చేయాలి, ∂x by రావాలంటే, ∂z by ∂x రావాలంటే. సో ఏంటి మన ఆన్సర్ ఏంటి? ఇప్పుడు చూడండి, ∂z by ఏంటి? ఫస్ట్ ∂u ఉంది, ∂u ఇంటూ ∂u by ఏంటి? x, ∂u by ∂x ప్లస్ ఇక్కడ ఏంటి? ∂z విత్ రెస్పెక్ట్ టు v, ∂z by ∂v ఇంటూ v దేనికి? మళ్ళీ x తోటి, ∂v by ∂x. ఇట్లా ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చినా మీరు చిన్న ఇట్లా చైన్ ని ఫామ్ చేసుకున్నారంటే మీకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? x అయిపోయింది. ఇప్పుడు y ఉన్నాయి, అంటే ∂z by ∂y అనేది ఉంది. ∂z by ∂y ఇప్పుడు ఏంటి? ∂z ని మనం ∂y తో డిఫరెన్షియేట్ చేయాలి, నెక్స్ట్ ∂u ని ∂y తో డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ∂z by ∂u ఇంటూ ∂u by ∂y ప్లస్ ∂z by ∂v ఇంటూ ∂v by ∂y. సో ఇప్పుడు మనకి ఏంటి? చైన్ రూల్ మొత్తం కంప్లీట్ అయిందా? చైన్ అంటే చూడండి, మనం ఏం చేసినాం? z ని u తో చేసి x తో కంప్లీట్ చేసినాం, నెక్స్ట్ z ని v తో చేసి x కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ ఏం మిగిలినాయి? y మిగిలినాయి. చూడండి, z ని మనం u తో తీసుకొని y ని కంప్లీట్ చేసినాం, z ని మనం v తో తీసుకొని y ని కంప్లీట్ చేసినాం. చూడండి, z u తో తీసుకొని x కంప్లీట్ చేసేసిన, z v తో తీసుకొని x కంప్లీట్ చేసేసిన. నెక్స్ట్ z ని u తో తీసుకొని y ని కంప్లీట్ చేసిన, z v తో తీసుకొని y కంప్లీట్ చేసేసిన. సో సారీ సరే అంతే, z ని v తో తీసుకొని y, z ని u తో తీసుకొని y. సో ఇట్లా చేస్తే మనకి అది చైన్ రూల్ అవుతుంది. ఒకవేళ ఓన్లీ ఇండివిజువల్ వేరియబుల్ అంటే ఇది ఒక్కటే వేరియబుల్ ఉంటే
అది టోటల్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అవుతుంది. సో చైన్ రూల్ ని మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మెయిన్ ఫంక్షన్ లో వాడు ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తాడు, z ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కామా నెక్స్ట్ ఏ ప్లస్ బి ఇచ్చాడు అనుకోండి, నార్మల్ గా ఇట్లా ఇవ్వడు, మొత్తం అన్ని వైలో ఇచ్చాడు, లైక్ ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇచ్చిండు, ఇక్కడ ఎక్స్ మైనస్ వై, ఇది వేరే ఫంక్షన్ ఇది వేరే ఫంక్షన్, అది ఒక మెయిన్ ఫంక్షన్ ఇచ్చిండు. అప్పుడు మీరు దీన్ని u అనుకోండి, దీన్ని v అనుకోండి, ఈ మెథడ్ లో అప్లై చేయండి, ఆన్సర్ అయిపోతుంది. ఒకవేళ ఈ మెథడ్ గుర్తు రావట్లేదు, ఒకవేళ ఈ మెథడ్ గుర్తు రావట్లేదు అంటే ఈ గ్రాఫ్ ఎక్స్టెండ్ అంటే ఈ ట్రీ డయాగ్రామ్ వేసుకోండి, ఈ చైన్ రూట్ ని వేసుకొని దాని నుంచి ZUX అని గుర్తుపెట్టుకోండి, ZUX, నెక్స్ట్ ZVX అని గుర్తుపెట్టుకోండి, ZVX, X తో అయిపోయినాయి. నెక్స్ట్ ZUY అని గుర్తుపెట్టుకోండి, ZUY, నెక్స్ట్ ZVY అని గుర్తుపెట్టుకోండి, ZVY. ఫార్ములా మొత్తం ఈ ట్రీ డయాగ్రామ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు రాకపోతే ఇది వేసుకొని గుర్తు తెచ్చుకోండి, ఓన్లీ గుర్తుంటే ఇది అవసరం లేదు. థ్యాంక్ యూ.